హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ సిద్ధు. సో కెనడాలో జాబ్ ఒకటి ఉంటే సరిపోదు అనమాట. ఖచ్చితంగా అయితే డ్రైవర్స్ లైసెన్స్ ఉండాలి. డ్రైవర్స్ లైసెన్స్ లేకపోతే మనము కనీసం బయటికి వెళ్ళడానికి కూడా రాదు. ఒకవేళ డ్రైవర్ లైసెన్స్ లేకుండా కార్ నడిపితే పోలీసులు పట్టుకుంటారు. నీకు నాకు తెలిసి $20,000 రూపీస్ టికెట్ ఇస్తారన్నమాట. సో ఇక్కడ కొత్తగా వచ్చిన స్టూడెంట్స్కి, ఇమిగ్రెంట్స్కి డ్రైవర్స్ లైసెన్స్ రూల్స్ అండ్ డ్రైవర్ లైసెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జామ్ రాయాలి, ఫీ ఎంత, అండ్ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కెనడాలో డిఫరెంట్ ప్రొవిన్సెస్కి, అంటే ఇక్కడ కెనడాలో ప్రొవిన్సెస్ని స్టేట్స్ని ప్రొవిన్సెస్ అంటారు. సో డిఫరెంట్ ప్రొవిన్సెస్లో డిఫరెంట్ రూల్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ నేమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు అదే నువ్వు ఒంటారియో తీసుకుంటే ఒంటారియోలో G1, G2, G అని ఉంటుంది. అదే అల్బర్టా తీసుకుంటే క్లాస్ 7, క్లాస్ 5, క్లాస్ 4, క్లాస్ 1 అలా ఉంటుంది అనమాట. సో ఈ క్లాసెస్ అన్నీ అసలు ఏంది, అసలు దీని గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. సరే, కార్లో వెళ్తూ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ప్రొవిన్సెస్కి మోర్ అనాటమీ ఉంటుంది అనమాట. ఇన్ ద సెన్స్ ఇక్కడ ప్రొవిన్సెస్కి లైసెన్స్ చేంజ్ చేసుకునే విధానంలో, డ్రైవింగ్ రూల్స్లో, లైసెన్స్ మేనేజ్ చేసుకోవడానికి మోర్ పవర్ ఉంటుంది అనమాట స్టేట్స్కి ఇక్కడ. అదే ఇండియాలో అట్లా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది కదా, ఇక్కడ అలా కాదనమాట. సో ఇక్కడ ఎలా అంటే ప్రొవిన్సెస్కి రూల్స్ డిజైన్ చేయడానికి డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక్కొక్క ప్రొవిన్స్కి రూల్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, అల్బర్టా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ వింటర్ చాలా సివియర్గా ఉంటుంది అనమాట, హార్ష్గా ఉంటుంది. సో ఇక్కడ వింటర్లో డ్రైవ్ చేస్తాం కాబట్టి ఇక్కడ డ్రైవింగ్ రూల్స్ కొంచెం వేరేలాగా ఉంటాయి. నువ్వు అదే వ్యాంకోవర్ చూసుకుంటే అది బ్రిటిష్ కొలంబియాలో ఉంటుంది. ఇప్పుడు వ్యాంకోవర్కి వెళ్తే అక్కడ స్నో పడదు. సో అక్కడ డ్రైవింగ్ కండిషన్స్ వేరేలా ఉంటాయి కదా. సో అక్కడ డ్రైవింగ్ రూల్స్ వేరేలా ఉంటాయి అనమాట. సో అందుకోసం అనేసి ఒక్కొక్క ప్రొవిన్స్కి కొన్ని రూల్స్ వేరీ అవుతూ ఉంటాయి అనమాట. నేను ఇంకా మాంట్రియల్లో కూడా ఉన్నాను, అది క్యూబెక్ ప్రొవిన్స్లో ఉంటుంది. సో మాంట్రియల్లో ఎలా అంటే ఫ్రీ రైట్ ఉంటుంది అనమాట. అంటే సిగ్నల్ పడకపోయినా సరే, రెడ్లో ఉన్నా సరే రైట్కి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ అల్బర్టాలో అలా కాదనమాట. ఇక్కడ అల్బర్టాలో సిగ్నల్ పడితేనే, గ్రీన్ సిగ్నల్ పడితేనే నువ్వు రైట్కి వెళ్ళాలి, లేకపోతే అల్బర్టాలో అయితే క్లాస్ 7 ఉంటుంది, క్లాస్ 5 ఉంటుంది, క్లాస్ 4 ఉంటుంది, క్లాస్ 1 ఉంటుంది అని చెప్పాను కదా. ఈ క్లాస్ 7 లైసెన్స్ ఏంటి అంటే, ఈ క్లాస్ 7 లైసెన్స్ అనేది లర్నింగ్ లైసెన్స్ అనమాట. అంటే దీనికి 14 years ఏజ్ ఉంటే చాలు. అండ్ వీళ్ళకి ఒక ఎగ్జామ్ పెడతారు, సైన్స్ గురించి దాని గురించి ఎగ్జామ్ పెడితే దీనిలో పాస్ అయితేను వీళ్ళు డ్రైవ్ చేయొచ్చు అనమాట. కాకపోతే వీళ్ళు రెస్ట్రిక్షన్స్ ఏంటి అంటే, వీళ్ళు డ్రైవ్ చేస్తున్నప్పుడు పక్కన ఖచ్చితంగా క్లాస్ 5 ఫుల్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒకరు కూర్చోవాలన్నమాట పక్కన. అలా అయితేనే డ్రైవ్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు హైవేస్లో వెళ్ళకూడదు. అండ్ ఆల్కహాల్ టాలరెన్స్ ఖచ్చితంగా 0 ఉండాలి వీళ్ళకి. అండ్ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు నైట్ టైమ్స్ కూడా డ్రైవ్ చేయొద్దు. కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట క్లాస్ 7 లైసెన్స్ తీసుకున్న వాళ్ళకి. ఇది లర్నింగ్ లైసెన్స్ అనమాట. ఇంకా క్లాస్ 7 తర్వాత క్లాస్ 5 అంటారు. క్లాస్ 5 2 స్టేజెస్ ఉంటాయండి మెయిన్గా. క్లాస్ 5 ప్రొఫెషనరీ ఉంటుంది, ఇంకోటి క్లాస్ 5 ఫుల్ లైసెన్స్ ఉంటుంది. సో క్లాస్ 5 ప్రొఫెషనర్కి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. దాంట్లో ఒకటి 0% ఆల్కహాల్ టాలరెన్స్ ఉండాలి. అండ్ క్లాస్ 5 ఫుల్ లైసెన్స్కి వస్తే మేము ఇప్పుడు నడిపేది క్లాస్ 5 ఫుల్ లైసెన్స్ అనమాట. ఇంకా క్లాస్ 5 ఫుల్ లైసెన్స్ అంటే ఇంకా ఎక్కడన్నా నడపచ్చు, ఇంకా పక్కన ఎవరు లేకున్నా కూడా ఏం కాదనమాట. కాకపోతే దీనికి ఆల్కహాల్ టాలరెన్స్ ఏంటంటే 0.08 BAC అంటారు. BAC అంటే బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ అనమాట. సో మీకు ఒక డౌట్ రావచ్చు, 0.08 BAC అంటే ఎన్ని బీర్లు తాగితే 0.08 BACకి రీచ్ అవుతామని మీకు ఒక డౌట్ రావచ్చు. సో 0.08 BAC అంటే అది డిపెండ్స్ ఆన్ ద వెయిట్ అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ 5% ఆల్కహాల్ ఉన్న ఒక పింటు తీసుకుంటే 60 kgs ఉన్న అతను 2 to 3 beers తాగితే అతను 0.08 BACకి రీచ్ అవుతాడు. అదే ఒకవేళ 70 kgs అబ్బాయి 5% ఆల్కహాల్ ఉన్న పింటు తీసుకుంటే అతను ఒక 3 to 4 పింట్స్ తాగితే 0.08 BACకి రీచ్ అవుతాడు. అదే 70 kgs ఉన్న అతను తీసుకుంటే ఒక 4 to 5 బాటిల్స్ తాగితే 0.08 BACకి రీచ్ అవుతాడు అనమాట. సో ఈ 0.08 BAC అని ఎందుకు పెట్టారంటే, అంతకంటే ఎక్కువ తీసుకుంటే ఆ డ్రైవింగ్ చేయడం కష్టమైపోతుంది. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళు అలా రిస్ట్రిక్షన్ పెట్టారు. ఇది ఓన్లీ క్లాస్ 5 ఫుల్ లైసెన్స్కి మాత్రమే ఉంటుంది 0.08 BAC. మిగతా దాంట్లోకి క్లాస్ 7, క్లాస్ 5 ప్రొఫెషనల్కి దానికి లేదనమాట. అండ్ మళ్ళీ ఇప్పుడు క్లాస్ 5 ఫుల్ లైసెన్స్ ఉంది కదా, దీంట్లో 21 years కంటే బిలో ఉన్న వాళ్ళకి 0% ఆల్కహాలే ఉండాలి. బట్ 21 years అబవ్ ఉన్న వాళ్ళకి మాత్రం 0.08 BAC ఉండాలి. పోలీసులో ఏదో యాక్సిడెంట్ అన్నట్టుంది. ట్రాఫిక్ చూడండి. ఇదిగో ఫ్రెండ్స్, నా ముందులో ఒక కార్ వెళ్తుందా,
దాని మీద స్టూడెంట్ డ్రైవర్ అని ఉంది, మీకు కనిపిస్తుందో లేదో మరి. సో అది అక్కడ స్టూడెంట్ అంటే డ్రైవింగ్ స్కూల్ లాగా అనమాట అది. కెనడాలో ఎలా అంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంచెము ఫాస్ట్గా వెళ్ళాలి. రైట్ సైడ్ వెళ్ళే వాళ్ళు మాత్రం కొంచెం స్లోగా వెళ్ళాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పవర్ స్టేషన్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు కొంచెం పార్ట్ టైం జాబ్ సైడ్ ఇన్కమ్ సంపాదించుకోవాలంటే కొంతమంది ఊబర్ చేస్తారు అనమాట. సో మాంట్రియాల్లో ఈ ఒంటారియోలో జీ లైసెన్స్ ఉంటే సరిపోతుంది అనమాట, ఫుల్ లైసెన్స్ ఉంటే. బట్ అల్బర్టాలో ఎలా అంటే దానికి ఒక క్లాస్ 4 లైసెన్స్ తెచ్చుకోవాలి. సో క్లాస్ 4 లైసెన్స్ తెచ్చుకోవాలంటే అల్బర్టాలో మళ్ళీ నువ్వు ఒక ఎగ్జామ్ రాయాలి, మెడికల్ టెస్ట్ ఇవ్వాలి, అది మళ్ళీ పెద్ద కథ అన్నమాట. అంటే నీకు ఐ సైట్ చెక్ చేస్తారు, మెడికల్ టెస్ట్ ఇవ్వాలి. సో అదంతా పాస్ అవుతేనో నీకు అప్పుడు క్లాస్ 4 లైసెన్స్ వస్తుంది. నువ్వు అప్పుడు ఊబర్ అండ్ ట్యాక్సీ నడపొచ్చు అనమాట అల్బర్టాలో. సో నీకు అదే ఒంటారియోలో టొరంటోలో అయితే మాత్రం మీ దగ్గర ఉన్న జీ ఫుల్ లైసెన్స్ ఉంటుందా, జీ ఫుల్ లైసెన్స్తో పాటు మీరు ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలి అంతే, కానీ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట ఒంటారియో దానికి, మాంట్రియల్ దానికి. ఇంకా ఇండియన్ స్టూడెంట్స్కి, ఇమిగ్రెంట్స్కి నేను చెప్పేది ఏంటి అంటే వాళ్ళు ఒకవేళ కెనడాకి ప్లాన్ చేసుకుంటేను వాళ్ళకి డ్రైవర్స్ లైసెన్స్ ఎక్స్ట్రాక్ట్ అని ఒకటి ఇస్తారనమాట ఆర్టీఓలో. సో అది తీసుకొని వస్తే బెటర్ అనమాట. ఎందుకంటే కొన్ని అల్బర్టాలో అయితే ఖచ్చితంగా నీ ఎక్స్పీరియన్స్ ప్రూవ్ చేసుకోవడానికి డ్రైవర్స్ లైసెన్స్ ఎక్స్ట్రాక్ట్ అనేది కావాలన్నమాట అల్బర్టాలో అయితే. మాంట్రియల్లో అయితే నేను అప్పుడు 2019లో అప్లై చేసినప్పుడు వాళ్ళు ఓన్లీ నా లైసెన్స్ కార్డ్ ఒకటే అడిగారు అనమాట. కాకపోతే మాంట్రియల్లో వేరే, అది చెప్పా కదా ఇందాక, ఒక్కొక్క ప్రొవిన్స్కి ఒక్కొక్క కొన్ని రూల్స్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట. సో దాన్ని బట్టి మనం నడుచుకోవాలి. ఇంకా ఒంటారియోలో అయితే ఖచ్చితంగా డ్రైవర్స్ అబ్స్ట్రాక్ట్ అడుగుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఇండియాలో 2+ years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, దాన్ని ఒకవేళ ప్రూవ్ చేయాలి అనుకోండి. ఎందుకంటే 2+ years ఎక్స్పీరియన్స్ ఉంటే ఇండియాలో నీకు డ్రైవర్ లైసెన్స్ మీద, ఇక్కడికి వచ్చి నువ్వు డైరెక్ట్ ఒంటారియోలో జీ లైసెన్స్ నాలెడ్జ్ టెస్ట్ రాసి జీ లైసెన్స్ డ్రైవింగ్ టెస్ట్ కూడా చేయొచ్చు అనమాట. నీకు ఫుల్ అంటే నీకు 2+ years ఎక్స్పీరియన్స్ ఉంటే. సో ఒకవేళ నీకు ఇండియాలో 2+ years ఎక్స్పీరియన్స్ లేదనుకోండి డ్రైవర్స్ లైసెన్స్ మీద, సో అలా నువ్వు డైరెక్ట్ నాలెడ్జ్ టెస్ట్ రాయడానికి రాదు, డ్రైవింగ్ టెస్ట్ చేయడానికి రాదు అనమాట. మళ్ళీ నువ్వు కెనడాలో డ్రైవర్స్ లైసెన్స్ కోచింగ్ తీసుకోవాలా, డ్రైవర్స్ లైసెన్స్ ట్రైనింగ్ తీసుకోవాలా, అదో పెద్ద కథ అనమాట మళ్ళీ. సో అది డిఫరెంట్ సినారియో మళ్ళీ. అది చాలా ఖర్చుతో కూడిన పని, మళ్ళీ దాని $1,000 కట్టాలన్నమాట. సో అంతే, దాన్ని వదిలేసుకోవాలనుకుంటే మీరు ఒకవేళ నీకు 2+ years ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే లైసెన్స్ తో పాటు నువ్వు ఆర్టీఓకి వెళ్ళి డ్రైవర్స్ లైసెన్స్ ఎక్స్ట్రాక్ట్ తీసుకొస్తే బెటర్. ఎందుకంటే ఎక్స్ట్రాక్ట్ అది పెద్ద మ్యాటర్ కూడా కాదు. ఎక్స్ట్రాక్ట్ అంటే నీకు అది దానిలో నీ డ్రైవింగ్ హిస్టరీ ఉంటుంది అనమాట. సో అది తీసుకొస్తే కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది, ఈజీగా నీకు ఇచ్చేస్తారు అనమాట. సో అది 200 to 300 రూపీస్ ఉంటుంది అనమాట. నువ్వు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తే ఆ లెటర్ ఇస్తారు, ఆ లెటర్లో స్టాంప్ వేసుకొని సైన్ పెట్టుకుంటే అయిపోతుంది అనమాట. వాళ్ళే సైన్ పెడతారు, సైన్ పెట్టుకొని తీసుకొస్తే అయిపోతుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, అంటే డ్రైవర్ లైసెన్స్ మీద నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్తోనే వాళ్ళు యాక్సెస్ చేయొచ్చు కదా డేటాబేస్ని. అంటే కొన్ని ప్రొవిన్సెస్లో అది అలా యాక్సెస్ కూడా చేయరు అనమాట. అంటే వాళ్ళకి ఒక ప్రూఫ్ కావాలి. ఏం ప్రూఫ్ అంటే ఒక స్టాంప్ వేసిన ప్రూఫ్, నీ హిస్టరీ, డ్రైవర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండియా ఒక ప్రూఫ్ కావాలన్నమాట. అదే దాని పేరే డ్రైవర్స్ లైసెన్స్ ఎక్స్ట్రాక్ట్ అంటారు. సో నేను మాంట్రియల్లో అప్లై చేసినప్పుడు అప్పుడు నా డ్రైవర్ లైసెన్స్ కార్డ్ని వాళ్ళు ఒక డేటాబేస్లో కొట్టారనుకుంటా, మాంట్రియల్లో అయితే కొడితే వచ్చింది నాది. సో నా డ్రైవర్స్ ఎక్స్పీరియన్స్ చూసారు అలా వాళ్ళు. బట్ మా ఫ్రెండ్ ఒక అతనికి డ్రైవర్స్ లైసెన్స్ నెంబర్ పోయి వాళ్ళ డేటాబేస్లో కొట్టాడు మాంట్రియల్లో. సో మాంట్రియల్లో కొడితే అతనికి రాలేదనమాట, అతని నేమ్ చూపెట్టలేదు ఆ డేటాబేస్లో. సో అతను మళ్ళీ డ్రైవర్ లైసెన్స్ టెస్ట్ తీసుకొని అలా అంతా చేశాడనమాట. సో అందుకోసమని సో ఈ డ్రైవర్ లైసెన్స్ టెస్ట్ అయినా సరే ఒక్కొక్క ప్రొవిన్స్లో ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి రాయాలన్నమాట. ఒకవేళ అల్బర్టా అయిందనుకో రిజిస్ట్రీకి వెళ్ళి మనం టెస్ట్ రాయాలన్నమాట. అదే నువ్వు ఒంటారియో, టొరంటోలో ఉంటే నువ్వు డ్రైవర్ లైసెన్స్ సెంటర్ అని ఒకటి ఉంటుంది, ఆడికి వెళ్ళి రాయాలి. అదే నువ్వు మాంట్రియల్ క్యూబెక్ అయింది అనుకో, అక్కడ ఎస్ఏక్యూ అని ఒకటి ఉంటుంది అనమాట. ఎస్ఏక్యూకి వెళ్ళి నువ్వు ఎగ్జామ్ రాసి టెస్ట్ ఇవ్వాలన్నమాట. సో ఒక్కొక్క ప్రొవిన్సెస్కి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి ఎగ్జామ్ రాయాలన్నమాట. ఒంటారియో లైసెన్సింగ్ గురించి మాట్లాడుకుంటే ఒంటారియోలో G1, G2, G అని ఉంటాయన్నమాట. సో G1 అంటే లర్నింగ్ స్టేజ్, G2 అంటే ఇంటర్మీడియట్, G లైసెన్స్ అంటేనేమో ఫుల్ లైసెన్స్ అంట. ఇంకా ఫీ విషయానికి వస్తే నాలెడ్జ్ టెస్ట్ ఇవ్వడానికి $16 to $20 ఉంటుందండి ఫీజు. అండ్ డ్రైవింగ్ టెస్ట్ ఇవ్వాలి అంటే $80 to $100 అలా ఉంటుందండి. లైసెన్స్ అంటే సేమ్ లర్నింగ్ లైసెన్స్. సో ఈ లర్నింగ్ లైసెన్స్కి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. హైవే మీద వెళ్ళొద్దు, నైట్ టైం
కొన్ని టైమింగ్స్లోనే బయటికి వెళ్ళాలి, నువ్వు కార్ డ్రైవ్ చేసేటప్పుడు నీ పక్కన ఎవరు కూర్చోవాలి. సో ఇవన్నీ ఉంటాయన్నమాట G1 లైసెన్స్కి. G2 లైసెన్స్ ఏమో ఇంటర్మీడియట్ లైసెన్స్. సో ఇంటర్మీడియట్ లైసెన్స్కి కొన్ని రెస్ట్రిక్షన్స్ తక్కువ ఉంటాయి, అంటే ఆల్కహాల్ టాలరెన్స్ 0నే ఉండాలి G1కు G2కు. దీనికి ఏంటి అంటే హైవే మీద వెళ్ళొచ్చు G2 లైసెన్స్కి. అండ్ తర్వాత G లైసెన్స్ వస్తుంది. G లైసెన్స్ అంటే ఫుల్ లైసెన్స్ అనమాట ఒంటారియోలో. సో ఫుల్ లైసెన్స్ వస్తే నువ్వు ఎక్కడైనా తిరగచ్చు, నీ పక్కన ఎవరు కూర్చోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఇది ఒంటారియోలో G లైసెన్స్. సో ఒంటారియోలో నువ్వు G లైసెన్స్ డైరెక్ట్ తెచ్చుకోవాలి అంటే నీకు ఇండియాలో 2+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో అది ప్రూవ్ చేయాలి అంటే ఒంటారియోలో నీకు డ్రైవర్స్ లైసెన్స్ ఎక్స్ట్రాక్ట్ ఒకటి తీసుకోవాలి ఆర్టీఓ ఆఫీస్లో. అది ఫ్రెండ్స్, నేను కాస్కోకి పెట్రోల్ కొట్టేయడానికి వచ్చాను అనమాట. సో నేను ప్రీమియం వాడతాను. ప్రీమియం ఎంత ఉంది చూసారా, 131.9 అంటే $1.31 అనమాట. $1.31 అనమాట 131 అంటే. సో నేను ప్రీమియం వాడతా కదా, ఇట్లా తీసుకోవాలి. తీసుకొని దీన్ని ఇట్లా కొట్టాలి. ఇలా కొట్టి ఇక్కడ 131.9 ఉంది కదా ఫ్రెండ్స్, ఇది $131 కాదు ఫ్రెండ్స్, ఇది $1.31 అనమాట. అది సెన్స్లో ఉంటుంది. అంటే ఇక్కడ మన ఇండియాలో కన్వర్ట్ చేస్తే దాదాపు 70 రూపీస్ అలా ఉంటుంది. బట్ ఇండియాలో గ్యాస్ ప్రైస్, పెట్రోల్ ప్రైస్ $107 ఉంది. అది ఇక్కడ సిగ్నల్ స్టాప్ లైన్ ఉందా ఫ్రెండ్స్ ఇక్కడ. సో సిగ్నల్ స్టాప్ లైన్ ఉంటే నువ్వు అక్కడ వరకే ఆగాలి. యాక్చువల్గా ఆడ లైన్ ఉందా, ఆ లైన్ దగ్గరే ఆగాలి. సిగ్నల్ పడ్డప్పుడు నువ్వు టర్న్ అవ్వాలన్నమాట. కాకపోతే వీళ్ళు చూడండి ఎలా వెళ్తున్నారు, ఆల్రెడీ ముందర కూడా వెళ్ళిపోయారు. లాస్ట్గా క్లాస్ 1 లైసెన్స్ ఏంటి అంటే, ఈ క్లాస్ 1 లైసెన్స్ కమర్షియల్ వెహికల్స్కి అనమాట. అంటే కమర్షియల్ వెహికల్స్ అంటే పెద్ద పెద్ద ట్రక్స్ ఉంటాయి కదా, దానికి క్లాస్ 1 లైసెన్స్ అవసరము. బట్ అదే ఒంటారియో అయితే దానికి క్లాస్ A, క్లాస్ B, క్లాస్ C, క్లాస్ D అలా ఉంటాయి అనమాట. దాని పేర్లు ఒంటారియోలో అయితే పెద్ద పెద్ద ట్రక్స్ నడపాలంటే. ఈ ట్రక్స్ నడిపితే చాలా ఎక్కువ శాలరీ వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇది ఎక్కువగా పంజాబ్ వాళ్ళు నడుపుతారు, పంజాబీ వాళ్ళు ఎక్కువగా ఈ ట్రక్స్ నడుపుతారు ఇక్కడ కెనడాలో. అండ్ ఈ ట్రక్స్ నడపాలి అంటే వీళ్ళు ఒక ఎగ్జామ్ తీసుకోవాలి, ఒక ఎగ్జామ్ రాయాలి యాక్చువల్గా. దాని పేరే మెల్ట్ అంటారు దాన్ని. మెల్ట్ అంటే మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది, ఐ టెస్ట్ ఉంటుంది, ఎల్ అంటే లాంగ్వేజ్ టెస్ట్ అనమాట. సో వీళ్ళు ఇవన్నీ పాస్ అయితేనే వాళ్ళకి క్లాస్ 1 లైసెన్స్ అనేది వస్తుంది, అంటే అల్బర్టాలో. అదే ఒంటారియోలో అయితే క్లాస్ A లైసెన్స్ అలా వస్తుంది. అంటే ఇంకొకటి ఏంటంటే ఈ లైసెన్స్లో డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళాలన్నమాట. అంటే ట్రక్ డ్రైవింగ్ స్కూల్స్ అని ఉంటాయి. సో ఆ ట్రక్ డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళాలి. సో దాని ఫీజు చాలా ఎక్కువ ఉంటుంది, అప్రాక్సిమేట్గా $10,000 అలా ఉంటుంది అనమాట. 6 లక్షలు 7 లక్షలు అలా ఉంటుంది ఆ డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవడానికి, కోచింగ్ తీసుకోవడానికి ట్రక్స్ నడపడానికి. ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అంతకంటే ముందు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.